నంద్యాల జిల్లాలో జూలై 1న లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను 100% పంపిణీ చేయాలని కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. 1వ తేదీ ఉదయం 5:30 క్షేత్రస్థాయిలో ఉండి 6 గంటలకు లబ్ధిదారులకు ఇవ్వాలని సూచించారు. నిర్లక్ష్యం వహించిన పొరపాటుకు తావిచ్చిన సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సచివాలయ ఉద్యోగులతో పాటు సర్వేయర్లు, బిల్లు కలెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐ తదితర సిబ్బందిని నియమించామన్నారు. సమీక్షకు హాజరు కాని కొత్తపల్లి, కొలిమిగుండ్ల ఎంపీడీఓలకు సోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిప్యూటీ సీఈఓ ఆదేశించారు.